హలో అండి, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ-శ్రామ్ కార్డ్ నమోదు. ఈ ఈ-శ్రామ్ నమోదు అసంఘటిత కార్మికుల నమోదు. ఈ అసంఘటిత కార్మికుల నమోదును కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు అసంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు భారత ప్రభుత్వము ఈ-శ్రామ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అన్ని ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు వారికి అందజేయడమే ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం కూలీలకు ఈ-శ్రామ్ కార్డులు అందజేస్తున్నారు. ఈ ప్రభుత్వ పథకాల నుంచి సులభంగా ఉపాధి పొందే అవకాశాలు ప్రజలకు కల్పించారు. ఈ-శ్రామ్ నమోదు కార్యక్రమాన్ని మనం స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో లెంత్ అయినప్పటికీ చివరి వరకు చూస్తే మీరు ఏ విధంగా ఈ-శ్రామ్ కార్డ్ని అప్లై చేయాలనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, మొదటిగా మనం న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని సిఎస్సి లాగిన్లోకి రావాలి. సిఎస్సి లాగిన్లోకి వచ్చినాక మనము ఈ-శ్రామ్ అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. మన సిఎస్సి డాష్బోర్డ్లో సర్చింగ్ బార్ దగ్గరికి వెళ్ళి ఈ-శ్రామ్ అని టైప్ చేస్తే ఈ-శ్రామ్ అప్లికేషన్ అని వస్తుంది. చూడండి, ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఈ-శ్రామ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ సిఎస్సి డిజిటల్ ద్వారా చేసుకోవచ్చు. అయితే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసి అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ త్రూ సిఎస్సి డిజిటల్ సేవ దాన్ని క్లిక్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అయింది. డాష్బోర్డ్ ఈ-శ్రామ్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ గైడ్ లైన్స్ ఫర్ సిఎస్సి విఎల్ఈ అని ఓపెన్ అయిందండి. ఇక్కడ మనం ఆపరేటర్ ఎవరైతే సిఎస్సి విఎల్ఈ ఆపరేటర్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు టైం పడుతుంది. టైం కంప్లీట్ అయినాక మనకు పోర్టల్ ఓపెన్ అయింది. రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ-శ్రామ్ అప్లికేషన్ ఈ విధంగా అవుపడుతుంది. ఎవరైతే ఇక్కడ ఈ-శ్రామ్కు అప్లై చేస్తున్నారో వాళ్ళు మొదటగా ఆధార్ కార్డుకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ ఎంటర్ క్యాప్చా, ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈపీఎఫ్ఓ నో పెట్టండి అండ్ ఈఎస్ఐసి నో పెట్టండి. నెక్స్ట్ సెండ్ ఓటీపీ. ఇక్కడ ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కు ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఆధార్ ఈకేవైసీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఆధార్ ఎంటర్ చేయాలి. ఇక్కడ 3 ఆప్షన్లు ఇస్తారు: ఫింగర్ ప్రింట్, ఐరిస్ అండ్ ఓటీపీ. మనం దేని ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేయాలో దాన్ని ఇక్కడ మనం దాని పక్కన ఉన్న బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఓటీపీ దగ్గర ఎంటర్ క్లిక్ ఇద్దాం. క్యాప్చా ఎంటర్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం. ఇక్కడ ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చామో ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ తీసుకెళ్తుందండి. మన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి.
ఏదైతే మనము ఈకేవైసీ చేశామో ఈకేవైసీ ఆధారు డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ రైట్ బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చేసి కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వస్తుందండి. మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తున్నది. ఇక్కడ ఒకవేళ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఉంటే ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చండి. ఇక్కడ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ఇవ్వచ్చు. ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన కేటగిరీ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్, మనకి ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉందో ఆ బ్లడ్ గ్రూప్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ చేయండి, లేకుంటే నో సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే అక్కడ మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ని అక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎవరైతే అప్లికెంట్ ఉందో అప్లికెంట్ నామినీ డీటెయిల్స్ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నామినీ జెండరు, నెక్స్ట్ నామినీ అప్లికెంట్తో ఉన్న నామినీకి రిలేషన్, నెక్స్ట్ నామినీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయాలి, డే మంత్ ఇయర్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ మనం థర్డ్ స్టెప్కి తీసుకెళ్తుంది. థర్డ్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం రెసిడెన్సీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ దగ్గర ఫస్ట్ మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అర్బనా రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరెంట్ అడ్రస్ దగ్గర అర్బనా రూరల్ సెలెక్ట్ చేసుకోవాలి. రూరల్ అయితే రూరల్ ఇవ్వండి, అర్బన్ అయితే అర్బన్ ఇవ్వండి. ఇక్కడ హౌస్ నెంబరు, తర్వాత లొకాలిటీ, నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ఆ విలేజ్లో ఎన్ని సంవత్సరాలు ఇచ్చినో అన్ని సంవత్సరాలు అది ఎంటర్ చేయాలి. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. స్టెప్ 4కు తీసుకెళ్తుంది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి 4th స్టెప్లో. ఇక్కడ మన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఏం చదువుకున్నాం అనేది. చదువుకున్నది ఇవ్వచ్చు, మనం ఏం చదువుకున్నదో. చదువుకోకున్నా కూడా నో లిటరేట్ అని చేయొచ్చండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అంటుంది. అది మ్యాండేట్ ఏం కాదు, ఉంటే చేయొచ్చు, లేకపోతే ఏమి లేదు. నెక్స్ట్ మంత్లీ ఇన్కమ్ స్లాబ్, మనకు ఎంత అయితే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని అక్కడ ఎంటర్ చేయాలి. అండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే ఏం లేదు, అది మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ 5th స్టెప్కు తీసుకెళ్తుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రైమరీ అసోసియేషన్ అండి, అంటే మనము ఏ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ డీటెయిల్స్ అండి. ఇక్కడ మనం చేస్తున్న వర్క్ ఇవ్వాలి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వర్క్ చేస్తున్నాం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. లాస్ట్ స్టెప్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఏదైతే పైన అకౌంట్ ఇచ్చారో అది కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్,
తర్వాత ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అండ్ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా 6 స్టెప్పులు కంప్లీట్ అయినాక ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయండి. ఒక్కసారి మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. స్క్రోలింగ్ చేసుకుంటూ మన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. రైట్ బాక్స్లో క్లిక్ ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టాక మన ఈ శ్రమ్ కార్డు ఈ విధంగా చూపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ అని క్లిక్ చేయాలి. కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ని ఓపెన్ చేసి ఈ విధంగా కార్డు మనకు చూపిస్తుంది. ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని కార్డు వాడుకోవచ్చండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.